వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు పిల్లలకు నా ఆశీస్సులు. హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రత సందర్భంగా ఈరోజు మా ఇంటి ముందు ఈ విధంగా ముగ్గుని అలంకరించుకున్నాను. అలాగే పూలతో నా గుమ్మాన్ని అందంగా అలంకరించుకున్నాను. తర్వాత ముందు వీడియోలో అమ్మవారిని ఎలా తయారు చేశానో మీకు రీల్స్లో కూడా నిన్న అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళైతే చూడండి ఖచ్చితంగా. మా అమ్మవారు అయితే సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టుగా చాలా బాగుంది కదా. ఇట్లా అమ్మవారికి నైవేద్యంగా కొన్ని ప్రసాదాలు తయారు చేశాను. కావలసిన అన్ని వస్తువులను కూడా ఏర్పాటు చేసుకున్నాను ముందుగానే. పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, నైవేద్యం, పాయసం, పూలు, తమలపాకులు, జాకెట్లు ఇట్లా అన్నీ నేను ముందుకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారి పూజకు ముందుగానే. పూజ చేసే ముందు మనం గణపతిని పసుపుతో తయారు చేసుకోవాలి. పసుపు మొత్తాన్ని ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ విధంగా నేను పసుపు గణపతిని తయారు చేసుకున్నాను. నాకైతే అమ్మవారిని పూజ చేసినంత వరకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఓపిక కూడా వచ్చింది. అమ్మవారి నా చేతుల మీదుగా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. చూడండి సార్, ఈ విధంగా పసుపు గణపతిని ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి మా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. నా దిక్కు తగలేదొస్తుంది నా తల్లికి. ఇంత బాగా ప్రిపేర్ చేసినందుకు నాకు సపోర్ట్ నా తల్లి అమ్మవారికి గాజులు వేస్తున్నాను. మనము వ్రతాన్ని కూర్చున్న ముందర మన భర్త చేత అక్షంతలు తీసుకోవాలి. నేను మామూలుగా అయితే ప్రతి సంవత్సరం వ్రతం అయిపోయిన తర్వాత తీసుకునేదాన్ని, కానీ ఇప్పుడు వ్రతం ముందే తీసుకోవాలని విన్నాను. అందుకని వ్రతానికి ముందే హస్బెండ్ దగ్గర మన భర్త చేత ముందుగానే ఆశీర్వాదాలు చూసుకుంటున్నాను. ఎలా ఉంది సార్? కూర్చోలా కలియలాగా ఉన్నాను చూడండి ఇంత చిన్న వయసులోనే. భర్త ఆశీర్వాదాలు చూసుకొని తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని మొదలు పెట్టాలి. మా హస్బెండ్తో చాలా సంతోషపడ్డారు ఆశీర్వాదాలు తీసుకుంటే. ఈ విధంగా పూజకు ముందు కూర్చొని పూజ మొదలు పెట్టాను. ముందు గణపతి పూజ తీసుకున్న తర్వాత అమ్మవారి తోర పూజ, కలశం పూజ, అమ్మవారి వ్రత కథ ఇవన్నీ కూడా నేను చదివాను. మనస్ఫూర్తిగా దేవుడి మీద భక్తితో మనం చేయాలి. ఏ పైన అయినా మా చిన్నోడు ఎప్పుడు టీవీ వాయిస్తానే ఉంటాడు. దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్ల పక్ష ద్వాదశ్యాం గురువాసరే శుభ నక్షత్రం శుభయోగే శుభకరణే దేవకుల విశేషణ విశిష్టాయం శుభ ఋతువు శ్రీమత్స గోత్రస్య ధర్మపత్ని గోత్రవతి విద్య అభయ ఆడు ఆరోగ్య ఐశ్వర్య ధర్మాన కామ మోస సత్యంతామ విభాగ ఫలకాశం శ్రీ వరలక్ష్మి దేవతా శ్రీ వరలక్ష్మి దేవతా కల్పో
తర్వాత తూర పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత భర్త చేత నేను కట్టించుకున్నాను తూరాని. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తారే కానీ ఎవరు లైక్ చేయట్లేదు. నెక్స్ట్ నేను వ్రతకథ మొదలు పెట్టాను. ఈ విధంగా చిన్న చిన్న ఫోటోలు తీసుకున్నాను అమ్మవారి ముందర. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. తర్వాత అది ఒక స్మైల్ తప్ప ఇంకేం కాదు. కొనాలి మన వైపు ఇలా పెట్టుకోవాలి. అట్టుకోవాలి మన వైపు. ఆ తర్వాత తాంబూలానికి ఏర్పాటు చేసుకున్నాను. జాకెట్లు, తమలపాకులు, 3 తమలపాకులు అంటే ఆ కొనలు మన వైపు పెట్టుకునేటట్టు పెట్టుకోవాలి. తర్వాత అట్టిపళ్ళు కూడా మన వైపు ఉన్నటట్టు పెట్టుకోవాలి. తొడిమలు, తర్వాత పచ్చిపు కుంకుమ ప్యాకెట్, 2 వక్కలు, పూలు, నానబెట్టిన గుగ్గులు. ఈ విధంగా నేను చూసుకున్నాను ఫ్రెండ్స్. నా చోమట తగ్గట్టు నేను చేశాను. రిటర్న్ గిఫ్ట్ కూడా పెద్దగా ఏం పెట్టలేకపోయాను. నా తల్లి నాకు అన్ని అవసరాలు తీరిస్తే ఖచ్చితంగా నాకు చోమత పెట్టి నేను నచ్చారు రిటర్న్ గిఫ్ట్ పెడతాను. నా చోమత తగ్గట్టుగా చేశాను. నా చోమత అంతేను ఫ్రెండ్స్. ఇలాగా నేను తాంబూలానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగానే ఉపవాసం ఉన్నాను. ఈ విధంగా అందరికి 7 మందికి నేను తాంబూలం ఇచ్చి తర్వాత నేను తిన్నాను. ఉపవాసం విరమించుకున్నాను. అందరూ వచ్చారు ఫ్రెండ్స్, 7 మంది వచ్చారు. సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపులే ఈ 7 మంది మా ఇంటికి వచ్చారు. చాలా బాగా మెచ్చుకున్నారు కూడా నన్ను. ముందు వచ్చిన ముత్తైదుకి కాళ్ళకు పసుపు రాసి గంధం రుచి కుంకుమ పెట్టాలి. తర్వాత ఆశీర్వాదాలు చూసుకొని జాకెట్ ఆశీర్వాదాలు తీసుకోవాలి. తర్వాత సాయంత్రం అయింది. సాయంత్రం కూడా నేను స్నానం చేసి పెద్ద మంచి బట్టలు వేసుకొని మళ్ళీ అమ్మవారికి పూజ చేశాను. ఈ లక్ష్మీదేవి అష్టోత్తరము, లలితాహారతి ఇట్లాంటివన్నీ కూడా నేను చూసుకున్నాను. పరమేశ్వరుని పుణ్య భాగాల రాజు ఆ సింహమధ్యపురత్న నీరాజనం మంగళహారతి ఇస్తున్నాను అమ్మవారికి. అంబికా ఉదయ నీరాజనం శ్రీ గౌరి శ్రీ మాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరికి నీరాజనం బంగారు తల్లికి నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాటులకు నీరాజనం పాశాంకుత పుష్ప బాణ చాపదరికి పరమ పావనమైన నీరాజనం బంగారు తల్లికి నీరాజనం కాంతి కిరణాలతో కలిసి మరలు మరిది కళ్యాణ చిత్రం ఈ విధంగా నేను పూజను చేసుకున్నాను. చూడండి మా అమ్మవారి అలంకరణను మేము ముందు చూపిస్తున్నాను, తరించండి. నా తల్లి బంగారు తల్లి ఎంత అందంగా ఉందో, ఎంతో చూడముచ్చటగా ఉందో. అందరూ చూసి తరించండి. చూసి తప్పకుండా లైక్ చేయండి చెప్తున్నాను ముందుగానే. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.
ఈ విధంగా మా ఇంటి మహాలక్ష్మిని ఈ విధంగా పూజలతో నేను చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నవ్య బ్యూటీ.